అనేది ఇది దుర్మార్గం. అదేవిధంగా బెల్ట్ షాపులు లేవని చెప్తా ఉన్నారు. బెల్ట్ షాపులు లేకపోతే మీరు 1,00,000 కేసులు ఎలా రాశారు? షాపులు మీ సొంత అన్యాయాలతో పెట్టించి విచ్చలవిడిగా అమ్మించింది వాస్తవం. అవన్నీ కూడా సిట్ విచారణలో జరుగుతున్నాయి, అన్నీ కూడా బయటకు వస్తాయి. కొన్ని బ్రాండ్లకు మాత్రమే మల్టీనేషనల్ కంపెనీలని అసలు ఆర్డర్లు ఇవ్వలేదు. మీరు మీకు సంబంధించినటువంటి బ్రాండ్లని ఆర్డర్స్ మరి అంతవరకు 2019-24లో 8% నుంచి 132%కి 43 బ్రాండ్లకు మాత్రమే మీరు ఆర్డర్స్ ఇచ్చారు. అంటే దీనికి మిగతా దాదాపు ఇవాళ మేము దగ్గర 300 బ్రాండ్లు ఇస్తున్నాం. కేవలం మీరు ఈ 43 బ్రాండ్లకు మాత్రమే ఇంత శాతం పెరిగిందంటే దానికి సమాధానం చెప్పగలరా మీరు? ఇవన్నీ కూడా డిస్టిలరీస్ లెక్కలు ఉన్నాయి, కరెంట్ బిల్స్. ఇందులో ఆటోమేటెడ్గా ఎవరికి కావాలంటే దాన్ని వాళ్ళు ఆర్డర్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. 2019-24లో మీరు కేవలం మీ బ్రాండ్లు మాత్రమే వేసుకునే విధం కోసం ఆటోమేటెడ్ ఆర్డర్ పెట్టే సిస్టాన్ని సప్లైని తీసేశారు. దీనికి సమాధానం మళ్ళీ తీసుకొచ్చాం. అదొకటే కాదు, ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం. ఎక్కడి నుంచి అయితే బాటిల్ ఈఎన్ఏ సప్లై దగ్గర నుంచి బాటిలింగ్ వరకు టోటల్ మళ్ళీ షాప్స్ వరకు తిరిగి మళ్ళీ అది రిటైలర్కి వెళ్ళినా కూడా మొత్తం కూడా స్కాన్ చేసుకునే దానికోసం ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం. హోలోగ్రామ్స్ పెట్టి మొత్తంగా ట్రాకింగ్ చేస్తూ ఉన్నాం. మీరు గతంలో చేసింది మీరు కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరే దానికోసం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ నుంచి కమిషన్లు కొట్టుకోవడం కోసం మాత్రమే మీ 43 బ్రాండ్లని మీరు ప్రోత్సహించారనేది వాస్తవాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బెదిరించి డిస్టిలరీని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది వాస్తవం కాదా? కొన్ని డిస్టిలరీలని భయపెట్టి వాటన్నిటి కూడా మీరు లాక్కుని వాటిని మీ సొంత బ్రాండ్లు తయారు చేసుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ విచారణలో బయటకు వస్తూ ఉన్నాయి. ఇదొకటే కాదు, ఇవాళ ఈ గతంలో తెలంగాణకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం 2014-19లో 19 ప్రభుత్వం మారిన నాటికి 4,186 కోట్ల రూపాయలు మాత్రమే వ్యత్యాసం ఉంది వాళ్ళకు వచ్చే ఆదాయానికి మనకు వచ్చే ఆదాయానికి. కానీ ఈరోజు గతం 2024లో 19-24లో 42,762 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చింది. ఏమైంది ఈ ఆదాయం అంతా? ఇదంతా కూడా మీ సొంత బ్రాండ్లు పెట్టుకుని వాటి మీద వచ్చే కమిషన్లు కొట్టుకుని వాటి మీద వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పెట్టుకుని అమ్మించుకుని అవన్నీ కూడా మీరు జేబులు నింపుకున్నారు. ఇవన్నీ మేము కంట్రోల్ చేయటం వల్ల 2025 జనవరి నాటికి తెలంగాణ అమ్మకాలు 29,700 ఉంటే ఏపీ అమ్మకాలు 24,000 కోట్లకు వచ్చింది. దగ్గర 4,000 కోట్లకు ఇప్పుడు డిఫరెన్స్కి వచ్చాం. ఇవాళ మనం బోర్డర్ అన్నీ కూడా రేట్లు వ్యత్యాసాన్ని కూడా తొలగించాం. పక్క రాష్ట్రాలకి మీరు పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలో ఎక్కువ పెట్టారు. బీర్ రేట్లు కూడా పక్క రాష్ట్రానికో మనకి ఇక్కడ ఎక్కువ పెట్టారు. రేట్లు కూడా అలాగే అవన్నీ అవైలబిలిటీ లేకపోవడం వల్ల పక్క రాష్ట్ర నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాగా వచ్చేది. ఇవాళ అవన్నీ ఇక్కడ కంట్రోల్ చేశాం. అదేవిధంగా 2018లో 19-24లో పెద్ద ఎత్తున అనారోగ్యం పాలైపోయారు. ఈ జగన్ బ్రాండ్లు తాగడం వల్ల లివర్లు చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి, బ్రెయిన్ కొట్టేసి మానసికంగా కూడా మరి రోగులుగా మారిపోయి చాలామంది మరణించారు కూడా. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దానికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో దీనికి సంబంధించి పూర్తి నమోదైనటువంటి సంఖ్యల్ని మనం వెరిఫై చేసుకున్నట్టయితే వాస్తవాలు ఇవాళ బయటపడతా ఉన్నాయి. అదే కాకుండా నాసిరకమైనటువంటి మద్యం తాగి ప్రజలందరూ కూడా ఆర్థికంగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అని
నాసిరకమైనటువంటి బ్రాండ్లకి మీరు ఎక్కువగా ఆర్డర్లు ఇవ్వడం వల్ల ఇదంతా సంభవించింది. అలాగే మల్టీనేషనల్ కంపెనీలు అసలు రాష్ట్రం వైపు చూడటమే మానేశారు. వాళ్ళ గతంలో ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా ఇవ్వకుండా అవన్నీ కూడా ఆపేయటం వల్ల వాళ్ళు కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు. అలాగే మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన దూరం అయిపోయినాయి. ఇవాళ మనం దాదాపు 12 రకాలైనటువంటి ల్యాబ్లో టెస్టులు చేపిస్తున్నాం. అన్ని బ్రాండ్లు కూడా ఇవాళ అవైలబిలిటీ ఏర్పాటు చేసాం. మల్టీనేషనల్ కంపెనీలు తిరిగి మన రాష్ట్రానికి వచ్చినాయి. గతంలో ఉన్నటువంటి రేట్ వ్యత్యాసాన్ని కూడా ఇవాళ కరెక్ట్ చేసాం. గతంలో దీనికి ఒక టెండర్ కమిటీ మేము ఏర్పాటు చేసాం. గత 5 ఏళ్ళలో మీరు ఎక్కడ కూడా టెండర్ కమిటీ ఏర్పాటు చేయలే. మద్యం రేటు పెంచాలన్నా, కొత్త బ్రాండ్లు తీసుకురావాలన్నా పూర్తిగా టెండర్ కమిటీ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటే అవన్నీ మీరు చేయకుండా కేవలం మీ బ్రాండ్లు మీ సప్లై చేసుకోవడం కోసం టెండర్ కమిటీతో కూడా సంబంధం లేకుండా విచ్చలవిడిగా మీ అధికారాలను ఉపయోగించుకుని దోపిడీ జరిగింది వాస్తవం. అలాగే ఒక్కొక్క కేసుకి 150 నుంచి 900 రూపాయల వరకు కమిషన్లు కొట్టుకున్నారని చెప్పి సాక్షాత్తు మీ నాయకులే ఇవాళ చెప్పినటువంటి విషయం. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇవాళ అన్నీ కూడా ఏదైతే మేము గతంలో కూడా చెప్పాం, వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చెప్పాం, దాదాపు 32,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పాం. ఇవాళ అవే లెక్కలు మళ్ళీ రుజువు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా కుంభకోణంలో సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి విషయాలే. ఢిల్లీ కుంభకోణం చూసాం. ఢిల్లీ కుంభకోణం కేవలం 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణంలో సీఎం అరెస్ట్ అయ్యారు, డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు. మరి పక్కన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత గారు అరెస్ట్ అయ్యారు. మీ నాయకుడి యొక్క అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇవన్నీ కూడా తప్పించుకోలేరు. ఇంత పెద్ద 1000 కోట్ల రూపాయల స్కామ్లో అది తప్పించుకోవడం, మీరు ఎన్ని తప్పుడు కథనాలు రాసినా, తప్పుడు మాటలు చెప్పినా, ఇదేదో బురద జల్లడం కోసం చేస్తున్నారని చెప్పి, ఇది వాస్తవం. ఇది కుంభకోణమే కాదు, ఇది ప్రజల ఆరోగ్యాలకు సంబంధించినటువంటి దాంట్లో మీ స్వార్థ సంపాదన కోసం ఇవాళ ఇల్సిట్ ఏదైతే ఇవాళ నాణ్యం లేనటువంటి బ్రాండ్లు అమ్మి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. అనేక వేల మంది చనిపోయారు, మానసిక రోగులుగా పిచ్చివాళ్ళు అయిపోయారు, లివర్లో కిడ్నీలు డ్యామేజ్లు అయ్యి ఇవాళ చాలామంది హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. ఇవాళ చూడండి, డయాలసిస్ కేసులు ఎన్ని పెరిగినాయి. గతంలో ఈ పరిస్థితి ఉండేదా? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఎవరు తప్పించుకునే పరిస్థితి ఉండదు. దీనికి పాత్రధారి, సూత్రధారి ఇవాళ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అనుయాయులందరూ కూడా ఇవాళ బయటకు వస్తున్నారు. తద్వారా రేపు అసలైనటువంటి వ్యక్తులు కటకటాలు వెనక ఉండాల్సిందే. దాన్ని ఎవరు తప్పించుకెళ్ళారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, దీన్ని చాలా మేము ఎక్కడా కూడా పారదర్శకంగా వాస్తవాల్ని బయటకు పెట్టాలి, బయటకు తీయాలి, వెలికి తీయాలి. దీని నుంచి ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని, ప్రభుత్వానికి జరిగినటువంటి ఈ దోపిడీని ఖచ్చితంగా వెలికి తీస్తాం, బయట పెడతాం.